బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. క్షణక్షణం గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో బాసర వద్ద గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. పుష్కర ఘాట్లు, నిత్యహారతి శివలింగాలు నీట మునిగాయి. ప్రస్తుతం బాసర వద్ద ఒకే ఘాట్లో భక్తుల పుణ్యస్నానాలకు అనుమతిచ్చారు. ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. వరద ఉధృతితో గోదావరి పరివాహక ప్రాంతాల్లో వేల ఎకరాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోదావరి పరివాహక గ్రామాలకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. క్షణక్షణం గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో బాసర వద్ద గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. పుష్కర ఘాట్లు, నిత్యహారతి శివలింగాలు నీట మునిగాయి. ప్రస్తుతం బాసర వద్ద ఒకే ఘాట్లో భక్తుల పుణ్యస్నానాలకు అనుమతిచ్చారు. ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. వరద ఉధృతితో గోదావరి పరివాహక ప్రాంతాల్లో వేల ఎకరాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోదావరి పరివాహక గ్రామాలకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.